దేశవ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. బానుడి బగబగలు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ ఏడాది అత్యంత వేడి సంవత్సరం కాబోతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వడగాల్పుల నుంచి తట్టుకోవడానికి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐఎండీ అన్ని రాష్ట్రాల ప్రజలకు సూచించింది. మండే ఎండాకాలానికి సంబంధించిన హెచ్చరికల్ని ఇప్పటికే ఆయా రాష్ట్రాల సీఎస్లకు, విపత్తు నిర్వహణ విభాగాలకు పంపినట్లు కూడా ఐఎండీ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. మాడు పగిలే ఎండలో తీవ్రతతో జనాలు విలువల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వేడిగాళ్లు వీస్తుండటంతో ప్రజలు బయటికి రావడానికి భయపడిపోతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వాతావరణ శాఖ వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. సూర్యుడు బగబగా మండుతున్నాడు. ఎండా వేడిమితో తెలంగాణ రాష్ట్రం ఉడికిపోతుంది. తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోవడంతో హైదరాబాద్ నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెరిగిన ఎండల తీవ్రతతో రోడ్లపైకి వచ్చేందుకు నగరవాసులు జంకుతున్నారు. ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తుంది. పగలు బగబగలు, రాత్రి ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో తీవ్రమైనటువంటి ఎండ, వేడిమి, వడగాల్పులతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ప్రస్తుతం నేను నెక్లెస్ రోడ్ లో ఉన్నాను. నెక్లెస్ రోడ్ లో పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం చూద్దాము. పూర్తిగా రోడ్డు అయితే నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు అయితే పూర్తిగా బోసిపోతున్నాయని చెప్పొచ్చు. ఉదయం 8 గంటల నుంచి తీవ్రమైనటువంటి ఎండ, వేడిమితో ఇటు ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే నగరవాసులు భయపడిపోతున్నారు. మియాపూర్లో అత్యధికంగా 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో అందులో భాగంగానే ఇటు చందనగర్, నాగోల్లో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక చిలుకూరు, దాంతోపాటు హెచ్సియు పరిసర ప్రాంతాల్లో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఇబ్రహీంపట్నంలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత, ఇక అత్తాపూర్ పరిసర ప్రాంతాల్లో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత చొప్పున నమోదయ్యాయి. ఇక మిగిలిన ప్రాంతాల్లో, గ్రేటర్లోని మిగిలిన ప్రాంతాల్లో దాదాపు 40 నుంచి 40.9 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇక బగ్గుమంటున్న ఎండలకు ఇటు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లతో రోజంతా ఆన్లోనే ఉంచడంతో ఇటు సామర్థ్యానికి మించి విద్యుత్ వినియోగిస్తుండటంతో సబ్ స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫర్లు కూడా హీట్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య అత్యధికంగా ఇటు కరెంటు వినియోగం కూడా ఉంటున్నట్లు కూడా ఏదైతే విద్యుత్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనము చూడొచ్చు, ఏదైతే అత్యధికంగా చూసుకుంటే ఇటు మియాపూర్లో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే తీవ్రత మరో 2-3 రోజుల పాటు కొనసాగేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఇటు రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించారు. ముఖ్యంగా ఇటు 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు ఏదైతే ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా బోసిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇళ్ల నుంచి ప్రజలు బయటికి రావాలంటేనే కూడా జంకుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో మనము మాట్లాడదాము, ఎండలు ఎట్లా ఉన్నాయి ఏందని అడుగుదాము. ఎట్లున్నాయి ఎండలు? ఎండలు బాగున్నాయి సార్, ఫుల్ ఉన్నాయి ఎండలు, మస్తు ఎండలు ఉన్నాయి, భరించలేకపోతున్నారు. ఎట్లా ఉంటున్నారు మరి? ఎట్లా మరి ఏ టైంకి పని చూసుకుని వెళ్ళిపోతున్నారు? ఎట్లనో ఇక పోవాలా సార్, పని లేకుంటే ఇక అన్నం వాళ్ళు పెట్టాలి, మనకు పిల్లల్ని వాళ్ళు చదవాలా వాళ్ళ, అట్లా ఉంది. ఇప్పుడు ఎట్లుంటుంది, తర్వాత ఎట్లా అనుకుంటున్నారు మరి? ఇంకా ఎక్కువనే ఉన్నాయి సార్. చూడొచ్చు మనము ఎండల తీవ్రతతో అయితే ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పొచ్చు. బ్రదర్, ఎండలు ఎట్లున్నాయి? హీట్ వేవ్స్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ చేస్తున్నారు మీరు? నేను ఇక్కడ కొంపల్లి. ఎట్లుంది ఎండలు? ఎట్లున్నాయి లాస్ట్ ఇయర్? ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి సార్. టెంపరేచర్ బాగా హై ఉంది. మేము వస్తున్నాం కదా, బైక్ మీద అయితే అసలు జర్నీ చేయలేము ఈ టైంలో. కానీ ఇక తప్పదు కదా, ఉద్యోగాలు కాబట్టి తిరగాల్సి వస్తుంది. ఈ నెలలో ఉంటాయి కదా, నెక్స్ట్ మేలో కానీ ఏప్రిల్లో కానీ, ఏప్రిల్ మొత్తం ఈ మంత్ మేలో కానీ ఇంకా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. బెటర్
అవాయిడ్ చేయడం బెటర్. మధ్యాహ్నం జర్నీ అలాంటివి ఏమైనా ఉంటే అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ వర్క్ చూసుకుంటే బెటర్. వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి కదా, దాని గురించి అనేసి. చూడొచ్చు అంటే అంటే అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇటు పెరిగినటువంటి ఎండల తీవ్రతతో ప్రజలు మాత్రం అల్లాడిపోతున్నారు. ఇక రాగల 2-3 రోజుల పాటు ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలకు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. పెరిగినటువంటి ఎండ వేడిమికి తోడు ఇటు భానుడి ప్రతాపంతో మాత్రం ప్రజలు అల్లాడిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని ఏబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.